తాజాంశాన్ని చూస్తున్నాం. తెలంగాణలో సృష్టి కేసులో డాక్టర్ నమ్రతను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. నమ్రతను 5 రోజుల పోలీస్ కస్టడీకి సికింద్రాబాద్ కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆసుపత్రి నిర్వాహకురాలు నమ్రతకు కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. తెలంగాణలో సృష్టి కేసులో డాక్టర్ నమ్రతను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. నమ్రతను 5 రోజుల పోలీస్ కస్టడీకి సికింద్రాబాద్ కోర్టు అనుమతినిచ్చింది. ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆసుపత్రి నిర్వాహకురాలు నమ్రతకు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. తెలంగాణలో సృష్టి కేసులో డాక్టర్ నమ్రతను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, కస్టడీ ఎన్ని రోజులకు ఇచ్చారు? మరోవైపు సృష్టి ఫెర్టిలిటీ మోసాల్లో మేనేజర్ కళ్యాణి ప్రధాన పాత్రగా గుర్తించినట్టు తెలుస్తోంది కదా, దీనిపై మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? రోజులు నమ్రతని, అతని కుమారుడిని, దాంతోపాటు ఈ కేసులో A6 గా ఉన్న మరొక వ్యక్తిని కూడా మొత్తం కస్టడీకి కోరుతూ 6 రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు గోపాలపురం పోలీసులు. దీనిపై విచారణ జరిగినటువంటి సికింద్రాబాద్ కోర్టు డాక్టర్ నమ్రతకు సంబంధించి ఆమెని రేపటి నుంచి 5 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సో మరికొ A2 అండ్ A6 అంటే ఈ కేసులో నమ్రత కుమారుడిగా ఉన్నటువంటి జయంతి కృష్ణకు సంబంధించి, దాంతో పాటుగా A6 గా ఉన్నటువంటి మరొక వ్యక్తికి సంబంధించి ఈ ఇద్దరికి మాత్రం ప్రస్తుతం ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. దీని తర్వాత వాళ్ళది కూడా కస్టడీపై క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతం నమ్రతని రేపటి నుంచి 5 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి నమ్రత కళ్యాణితో కలిసి ఈ అక్రమాలన్నింటిగా పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఇందులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు గోపాలపురం పోలీసులు ప్రయత్నిస్తారు. కాబట్టి ఇందులో ఈ కేసు నమ్రత కస్టడీలో విచారణ చేయడం చాలా ముఖ్యమని గోపాలపురం పోలీసులు భావించారు. నాగార్జున, మరోవైపు సృష్టి ఫెర్టిలిటీ మోసాల్లో మేనేజర్ కళ్యాణి ప్రధాన పాత్రగా గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఇప్పుడు ఇక్కడ కళ్యాణి ఎవరైతే వైజాగ్ నుంచి అరెస్ట్ చేశారో ఆమె ఈ మొత్తం ఈ ఫెర్టిలిటీ సెంటర్ కి సంబంధించినటువంటి ఫైనాన్స్ వ్యవహారం అంతా ఆమె చూసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎవరైతే ఓవరాల్ గా ఈమె నమ్రత ప్రారంభించినటువంటి బ్రాంచ్ అన్నింటిలో ఫెర్టిలిటీ సెంటర్లకు సంబంధించి ఎవరైతే అప్రోచ్ అవుతారో వాళ్ళందరి డేటా కళ్యాణి దగ్గరకు వెళ్తుంది. సో ఎవరైతే సంప్రదించిన టైం నుంచి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎవరైతే పేదలు ఉన్నారో, ఇతర వ్యక్తులు ఉన్నారో, డబ్బుల కోసం వాళ్ళ శిశువును అమ్ముకుంటున్నట్టు సిద్ధంగా ఉన్నారో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా వాళ్ళ డేటాని ఇవ్వడం, దాంతో పాటుగా వీళ్ళకి ఫేక్ గా వాళ్ళ స్కానింగ్ రిపోర్ట్లు కూడా పంపించడం, ఎప్పటికప్పుడు ఎటువంటి అప్డేట్ అంటే వీళ్ళకి సంబంధించి సరోగసీకి సంబంధించి వాళ్ళని టర్న్ చేసిన తర్వాత మీ బిడ్డ వేరే వాళ్ళ దగ్గర అద్దె గర్భంలో ఉంది, వాళ్ళకి రెగ్యులర్ గా అప్డేట్స్ అని ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ పంపిస్తారు. బేబీ హెల్తీని సంబంధించి అన్నింటినీ కూడా వాళ్ళకి అప్డేట్ ఇస్తూ ఉంటారు వాట్సాప్ లో. సో ఇదంతా వ్యవహారం కూడా నడుస్తూనే ఉంటుంది. ఇటీవల ఈ కేసు నమోదైన తర్వాత రాజస్థాన్ కేసుకు సంబంధించి ఒక 2 దంపతులు ఇక్కడ ఫిర్యాదు చేసిన తర్వాత ఈ కేసు దర్యాప్తు చేసిన క్రమంలో మరొక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా సికింద్రాబాద్ చెందినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ వీళ్ళని అప్రోచ్ అవడం, వాళ్ళు కూడా తమ సరోగసి వైపు ఆమె మళ్లించింది. ఆ మళ్లించిన వ్యవహారంలో కళ్యాణి కీలకంగా వ్యవహరించి కొన్ని రోజుల తర్వాత 9 నెలలు పూర్తయిన తర్వాత శ్వాసకోశ సంబంధం వ్యాధితో బాబు చనిపోయిందనే విషయాన్ని వాళ్ళకి చెప్పడంతో తీవ్ర మనోవేదనకు పోయారు. సో ఇలా 1 కాదు 2 కాదు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే IVF కోసం వస్తారో వాళ్ళని వైపు మళ్లించి వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు దోచేసి అనంతరం బిడ్డ చనిపోయిందని లేకపోతే ఇతర కారణాలు చెప్పడం, వేరే వాళ్ళ బిడ్డను అంటగట్టడం, ఇవన్నింటినీ కూడా అక్రమాలకు పాల్పడినట్టుగా గోపాలపురం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. సో ఈమె కస్టడీలో మరికొన్ని విషయాలు కూడా వెల్లడే అవకాశం ఉంది. సో ఇప్పుడు A3 ని కూడా కస్టడీ తీసుకుందని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీలో కళ్యాణిని, నమ్రతాని కలిసి విచారిస్తే పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించినటువంటి సాధించినటువంటి అక్రమాలపై దర్యాప్తు పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళ లిస్టులో ఇప్పటివరకు 50 నుంచి 60 మంది ఇంకా సరోగసి కోసం వీళ్ళని సంప్రదించినటువంటి లిస్టు ఉన్నట్లుగా గోపాలపురం పోలీసులు గుర్తించారు. ధన్యవాదాలు నాగార్జున.